వివిధ ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగానే కాదు, సదుపాయాల పరంగా కూడా ఖచ్చితంగా హైకోర్టు డివిజన్ బెంచ్‌లన్నా వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వెరీ సింపుల్‌గా చూడాలంటే మధ్యప్రదేశ్‌కి ఇండోరు, గ్వాలియర్ ఈ 2 జబల్పూర్ ఈ 3 చోట్ల కోర్టులున్నాయి. మెయిన్‌ది ఒక చోట ఉంటే మిగతా 2 బెంచెస్ ఉన్నాయన్నమాట. అట్లాగే చూస్తే కర్ణాటకలో చూస్తే ధార్వాడు, గుల్బర్గాల్లో హైకోర్టుకి సంబంధించిన బెంచెస్ ఉన్నాయి. మహారాష్ట్రకు వచ్చేటప్పటికి నాగపూర్, ఔరంగాబాదులో ఉన్నాయి. మెయిన్ కోర్టు ముంబైలో ఉంటుంది. అట్లాగే తమిళనాడుకు చూస్తే మదురై, చెన్నై ఈ రెండు చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో జాల్పైగురి హైకోర్టు బెంచ్ ఉంటుంది. కోల్కతాలో అట్లాగే రాజస్థాన్లో జోధ్పూర్లో ఉంటుంటుంది. ఉత్తరప్రదేశ్లో అలహాబాదు, లక్నో 2 రకాలైనటువంటి బెంచ్లు ఉన్నాయి. ఇట్లా చూస్తే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి చోట్ల ఉంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎందుకు లేదు? నేను చాలాసార్లు ప్రస్తావించింది. ఇక్కడ అదే కాకుండా ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా దేశవ్యాప్తంగా బ్రాంచులు ఉండాలన్నటువంటి చర్చ అయితే అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ఖచ్చితంగా ఢిల్లీనే టచ్ చేస్తూ కూర్చోవాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో నా దృష్టిలో అయితే కర్నూలు, వైజాగ్‌లో 2 బెంచ్లు ఉండటంలో తప్పేం లేదు. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది.